నరుదంచితి మేనలట్ల అరుదంచితిరే ఎరుక జన నేను మేరలో ఎరుక జనవాడ మనతో ఎరుగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు గురు బోధంతను మేక నరులారా చేకుంటే ఎరుకనే కలజోలి ఎరుగున్న నిల్వాగం తిరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు. మహాత్ముడు చెప్తాడు, నాయన ఎరుకనే కలవాపలనే మీరు నేను అందరూ కూడా జనించినాము. ఎరుకను కలవాపల నేను అభినందించింది మీరు కూడా అట్లనే అభినందించింది. ఎరుక నేను నేను మీరు నేను ఎరుకతో జనించినటువంటి వారమే. ఎరుకను జనవారం వరకు ఎరిగేటి కొరకు అది ఎరగడం కోసమే ఈ విషయాన్ని అంతా తెలియవచ్చని అంటారు. ఎరుకను జనవారం వరకు ఎరిగేటి కొరకు గ్రంథము చేసి ఎరిగి వరకు ఆయన ఈ రహస్యం అంటే ఎరిగి ఈ గ్రంథాన్ని చేసినాడు. అందుకే ఇది ఎక్కడ ఉందా అంటే గురుబోధ ఇందులో ఉన్నటువంటి ఒక గురుబోధ ఏదైతే ఉందో ఆ గురుబోధ అంచునే ఈ మేల్క్ అనేది ఉంది. అంటే కళ మేలుకుంటే మేల్క్ ఎలాగైతే ఉందో ఈ గురుబోధని ఆశాంతంగా నువ్వు విచారణ చేసి నీకు దృఢపరుచుకుంటే గురుముఖత అక్కడే ఎరుక లేని స్థితి ఎప్పుడైతే ఏర్పడదు అదే పరిపూర్ణమని అది అడగటం లేదు. అందుకు గురు బోధించడం మేల్క నీ మేల్క ఈ మేల్క గురు బోధించడం ఉన్నాడు కాబట్టి ఆ మేల్కలో మేల్కొన్నటువంటి వాడు మహనీయుడు. అందుకు గురు బోధించడం మేల్క నరులారా చేరుకుంటే ఎరుకనే ఈ కళలోని ఎరుగున్నా నువ్వు ఎరుగుదేమన్నా అది నేర్వదు. ఎందుకంటే నేర్పుకున్న తర్వాత మనము ఆ కాలంలో చూసినటువంటి మొత్తాన్ని చూడడానికి కనిపిస్తాయా? కనిపించవు. కాబట్టి ఇక్కడ కూడా గురు బోధ చేత గురు సూచించాక నీకు ఎప్పుడైతే ఇది లేదని నిర్ధారణ అయిపోయిందో మన ఉన్నటువంటి భ్రాంతి ఏ కోసాల్లో కూడా పోయింది. పోయడానికి ఇది లేదు లేదని దృఢనిత్యం చేసినటువంటి వారు ఎవరు? అశరీర గురుదేవుడు. అది సామాన్యుడు కాదు కదా. అశరీర గురుదేవుడు కాబట్టి తన గురువుతో తను తెలుసుకున్నటువంటి విషయాన్ని ఇది ఎంత అద్భుతమైనటువంటిదో ఆ బోధ మర్మాన్ని మనకు తెలియజేసి ఆ మేలుని అక్కడ మనకు తెలుపుతాడనమాట. అందుకు ఇది తెలిపినటువంటి మార్గం ఎలా ఉండాలి? ప్రతి భక్తుడికి కూడా ఈ ధర్మము ఈ మార్గము ఇందులో ఉన్నటువంటి రహస్యము మనకి నిగూఢంగా దృఢమవ్వాలి. అంటే ఆ గురువులు చెప్పినటువంటి ప్రతి విషయాన్ని కూడా మనం చాలా సూక్ష్మంగా ఆలోచించాలి. ఆ ఆలోచన ఎలా చేయాలన్నాడు?